హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మూన్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ రోజు మరి 31st అనమాట. సో ఈ రోజు వ్లాగ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో ఇయర్ ఎండింగ్ కదా, లాస్ట్ వ్లాగ్ అనమాట. సో గైస్, మా ప్లానింగ్ అంతా చర్చ్ లోనే అనమాట. ఈ రోజు అంతా డివోషనల్ గా వెళ్తాం అనమాట. 31st నైట్ నా మాకు కార్డ్స్ ఇస్తారు, ప్రామిస్ కార్డు. అది అందరూ బిలీవ్ చేస్తారు. నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా బిలీవ్ చేస్తారు అనమాట. వాళ్ళు కూడా కార్డ్స్ అవి తీయమన్నారు. నాకేమొచ్చిందో ఇంకా నా ఫ్రెండ్స్కి ఏమొచ్చిందో మీ అందరికీ చూపిస్తాను గైస్. సో మా ప్రేయర్ అనేది 8కి స్టార్ట్ అవుతుంది అనమాట, 12కి ఎండ్ అవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ రోజు మాకు మంచిగా ఫుడ్ తినాలనిపించింది అనమాట, పికిల్స్తో. సో దానివల్ల మేము పట్నంలో పల్లె రుచులకి వెళ్ళాము. చాలా ఫేమస్ అనమాట ఇన్స్టాగ్రామ్లో. ఇక్కడ వెజ్, నాన్ వెజ్, ఫిష్, ఇంకా ప్రాన్ అన్నీ ఉంటాయన్నమాట. సో మా వాళ్ళు వచ్చేసి బోటి పికిల్ తీసుకున్నారు, బోటి గోంగూర పికిల్ తీసుకున్నారు. నేనైతే చికెన్ పికిల్ తీసుకున్నాను. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు టేస్ట్ చూపిస్తున్నారనమాట. మీకు నచ్చితే తీసుకొని, లేదంటే లేదు. మళ్ళీ తీసుకున్న తర్వాత మళ్ళీ మీకు మనీ వేస్ట్ అవుతుంది కదా, అలా కాకుండా మీరు ముందుగానే తీసుకుని టేస్ట్ చేయండి అని చెప్పి వాళ్ళు ముందుగానే మనకు సజెస్ట్ చేస్తున్నారు. ఖర్జూరం నువ్వులు అనమాట. ఇది టేస్ట్ అయితే ఓకేగా అనిపించింది. నాకు చికెన్ పిక్కల్ బాగుంది అనిపించింది. ఆ తర్వాత బోటి కుంగర్ అయితే చాలా బాగుంది అన్నారు మా వాళ్ళందరూ. చాలా అంటే చాలా బాగా నచ్చిందంట వాళ్ళకి. సో గైస్, కర్టెన్స్ అవి తీసుకున్నాం, ఇంకా బెడ్షీట్స్ తీసుకున్నాం, ఇంకా డ్రెస్సెస్ అవి కూడా తీసుకున్నాం అనమాట. ప్రస్తుతానికి ఇప్పుడు నేను కర్టెన్స్ అవి చూపిస్తున్నాను, ఎందుకంటే నేను చర్చ్కి వెళ్ళాలి, లేట్ అయిపోద్ది, ఇంకా షాపింగ్ కూడా చేయాలి. సో కర్టెన్స్ ఇవన్నమాట తీసుకున్నవి న్యూ ఇయర్కి. ఇంకా బెడ్షీట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా తీసుకుంటాం. టోటల్ బిల్ 8,500 అయిందనమాట మొత్తం. సో గైస్, ఒకటి ఓపెన్ చేసి చూపించేస్తా. ఇదిగోండి గైస్, ఇది కటింగ్ బాగుందా? నాకైతే చాలా బాగా నచ్చింది, గోల్డ్ కలర్. సో నైట్ చర్చ్కి వెళ్ళాము. చర్చ్కి వెళ్ళిన తర్వాత మా అమ్మయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళామన్నమాట, ఒకసారి విశేష చెప్పడానికి. ఈ లోపల మా మమ్మీ వాళ్ళు ముగ్గులు అవి వేస్తున్నారు. హాయ్ చెప్పు హను. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ అని చెప్పాలి. స్కూల్లోనే కాదు, ఇంగ్లీష్. కష్టపడుతున్నారు గైస్. ఇది లాగ్ చేసేస్తుంది. నువ్వేం కనిపించలే, కంగారు కూడా కనిపించకుండా కనిపిస్తుందా మమ్మీ? చెప్పు. కనిపించట్లేదు. కుమారత్ కూడా కనిపించట్లేదు. కుమారత్ హ్యాండ్ ఇంకా అయిపోయింది. చిన్న వరాలమ్మ కష్టపడుతుంది అనమాట. అలాగే వేసుకోవాలి ముగ్గు. ఆంటీ చూడు అంత బాగా వేసిందా పువ్వు. సిన్సియర్, అసలు మాట్లాడట్లేదు. ఆవిడ పని ఆవిడే చూసుకుంది. ఇప్పుడు చెప్పండి రా ఇద్దరు. గట్టిగా మాట్లాడు, గట్టిగా మాట్లాడరా. అవే చెప్పు మావయ్య, మా చిన్న మావయ్య. మళ్ళీ చెప్పు మావయ్య. రాజా వాళ్ళ డాడీ అనమాట, చిన్న మావయ్య. మొన్న లాస్ట్లో నేను చెప్పాను కదా క్రిస్మస్ వీడియోలో. హ్యాపీ న్యూ ఇయర్ గైస్. రాజా వాళ్ళ మదర్ అనమాట. హ్యాపీ న్యూ ఇయర్ గైస్. అత్త సాంగ్స్ చాలా బాగా పాడతారు. సో గైస్, మా బ్యాచ్ కష్టపడింది ఇదనమాట. చూడండి గైస్, ఎంత బాగా వేసారో మా మమ్మీ, అత్త, ఇంకా లలిత అక్క వేసారనమాట. చాలా బాగుంది కదా. మీరు ఎలా వేసారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మాది కూడా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.
సో ఫైనల్గా ఇంటికి వచ్చేసాము అనమాట. నెక్స్ట్ వచ్చేసి లైటింగ్ అది సెట్ చేసాము. ఈ పైన స్ట్రింగ్స్ ఉన్నాయి కదా, అవి నేను క్రిస్మస్ స్టిక్ పెట్టాను కదా, ఆ స్ట్రింగ్స్ నేను ఇలా పెట్టి లైట్స్ పెట్టాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బయట ఉన్న బాల్కనీలో ప్లాంట్స్ తెచ్చి దీని చుట్టూరు మనం లైట్స్ పెట్టాము అనమాట. వైట్ లైట్స్ పెట్టాము. టీవీ ఏరియా దగ్గర కాకుండా పక్కన విండో ఉంది కదా, ఆ విండోకి కూడా మేము స్ట్రింగ్ పెట్టాము. క్రిస్మస్ ట్రీ ఇంకా మిగిలిపోయింది అనమాట. దాని తర్వాత స్టార్స్ తో లైట్స్ పెట్టాము. ఇలా చూస్తుంటే మీకు బాగా అనిపించిందో లేదో నాకు తెలియదు, కానీ రియల్ గా అయితే చాలా బాగుంది. ఇల్లు అంతా మంచి లుక్ వచ్చింది అనమాట. నా బిజినెస్ సో గైస్, అమ్మ అక్కడ కష్టపడింది, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కష్టపడుతుంది అనమాట. 320 అంత అయింది. ఎందుకు పెట్టడం అని చెప్పి నేను అంటున్నాను. నాకైతే రావు అవి. సో న్యూ ఇయర్ అని నేను రాస్తానన్నా సరే, లేదు లేదు నేను రాస్తానని చెప్పి తన పని తనే చేసేస్తుంది అనమాట. ఇంకా సో గైస్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. ఈ ఇయర్ అంతా అందరికీ మంచిగా ఉండాలన్నమాట. మంచిగా అందరూ బాగా ఎదగాలి, గ్రోత్ ఉండాలి లైఫ్లో కూడా, అండ్ హ్యాపీగా అందరూ ఉండాలని కోరుకుంటున్నాను. సో గైస్, ఇదనమాట 31st సెలబ్రేషన్స్. ఇంకా రేపు మార్నింగ్ చర్చ్కి వెళ్ళాలి. చర్చ్కి వెళ్ళిన తర్వాత లంచ్ ఉంటుంది అనమాట చర్చ్లోనే. ఇప్పుడు వచ్చిన చిక్ ఏంటంటే మా చర్చ్ వేరు, మా అమ్మయ్యాల చర్చ్ వేరు అనమాట. సో మా అమ్మయ్యాలు నన్ను లంచ్కి ఇన్వైట్ చేశారు. సో మా చర్చ్కి వెళ్ళి జస్ట్ చర్చ్లో ఉండి తర్వాత మా అమ్మయ్యాల దగ్గరికి వచ్చేస్తాను అనమాట లంచ్కి. సో అక్కడ మేము ఎలా ఎంజాయ్ చేసామనేది కూడా నేను వ్లాగ్లో పెడతాను, ఖచ్చితంగా చూసాను గైస్. నాకు మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఫుడ్ అయితే చాలా బాగా నచ్చింది. ఎక్కడి నుంచి తెప్పించారో తెలియదు కానీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ తర్వాత అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు, ఇద్దరు, వాళ్ళు కూడా తిన్నారనమాట. వాళ్ళు కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై, కట్ట, ఇంకా బనానా, గులాబ్ జామ్. కానీ వీటిలో వచ్చేపు హ్యాపీ న్యూ ఇయర్ రా, హ్యాపీ న్యూ ఇయర్ రే గైస్. ఆ రోజు ఫుడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. మామయ్య లెక్క నుంచి తెప్పించారో తెలియదు కానీ బిర్యానీ అయితే అదిరిపోయింది. సో స్పెషల్స్ ఏంటంటే దమ్ బిర్యానీ, కట్ట, ఇంకా చికెన్ ఫ్రై, బనానా, ఇంకా గులాబ్ జామ్. సో ఆ రోజు మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చింది, వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్. సో వాళ్ళు కూడా వచ్చి మంచిగా ఫుడ్ని ఎంజాయ్ చేశారు. వాళ్ళు కూడా బాగా నచ్చిందంట. సొల్లుగడు నా గురించి ఆకుండా తినేసాడు అదవా. ఆగలేదురా నా గురించి రే, నిన్న ఎందుకు ఆగలేకపోతున్నా? ఎదవంటే ఒక అరగంట నా గురించి. అప్పుడు నువ్వు తినేసేటప్పుడు మౌనిక నేను తినేస్తున్నాను మౌనిక, నువ్వు వచ్చే మౌనిక అని చెప్పాలి. అసలు ఆలోచించావరా నా గురించి? పిక్చరా చూడండి గైస్, చూడు కాన్సెప్ట్లో స్ప్రైట్ వేస్తాడంట. ఆల్రెడీ ఒకసారి అయిపోయింది గైస్, మళ్ళీ చూడండి. అరే ఎందులో వేస్తా చిచ్చి ఎంత ఎదవాలి చూడండి సార్. అదే గైస్ చూడండి గైస్ ఎలాగో చేస్తున్నాడు. అదే డ్రింక్లో వేస్తావా ఐస్ క్రీమ్ని? నైట్ నువ్వు అత్త చూడలేదు, స్పెట్స్ పెట్టుకుని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పింది, చూపించలే. భాస్కర్ అంటే కొత్త పేరు. అది నేను చెప్పినాడు కదా, ఆగ్రా ఒక నిమిషం అంటే వేసాడు, వేస్ట్ అయిపోతుంది. అది స్పెట్స్ ఎక్కడిరా వాడికి? ఏన్యా రే, నువ్వు తిన్నావా ఐస్ క్రీమ్? గేది గేది గేదే గేది అదవా. అటు ఆగలేదు కనీసం తినేసి. సో మా జాన్ ఫస్ట్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నా డ్రెస్ ఎలా ఉందో చూడండి, బాగుందా?
గైస్ ఈ బ్లాగ్ ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాం. నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. అలా నా పేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయడం అసలు మర్చిపోద్దు. బాయ్ బాయ్ గాయ్స్.